భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. ముందుగా నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం సుపతితౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం
సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అత్యంత ప్రాచీనమైనటువంటి పురాణ ప్రసిద్ధి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. మహావిష్ణువు శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల తరువాత కలియుగ ప్రారంభములో స్వీకరించినటువంటి రూపమే శ్రీనివాసస్వామి. ఆ స్వామివారి అర్చారూపమే శ్రీ వెంకటేశ్వర స్వామి. దీనికి ఆది వరాహ క్షేత్రమని చెప్పి పేరు. వేదకాలం నుంచి కూడా భక్తులు పరమ పవిత్రమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి దివ్యక్షేత్రంగా తిరుమలను భావిస్తూ వచ్చారు. ఆనాటి నుండి కూడా ఇది పరమ వైష్ణవ క్షేత్రమే. విష్ణు పర్వతానాం అధిపతి అని శృతివచనం. అందరూ కూడా స్వామిని ఋగ్వేదములో కూడా ఈ ప్రాంతాన్ని శ్రీపీఠమని చెప్పి పిలిచారు. అరాయికాణే వికటే గిరిం గచ్చ సదాన్వే శ్రీంభిటస్య సత్వభి తేభిష్టు ఛాతయామపి. అంటే నీవు ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి పురుషార్థాలను కోరినవాడువైతే, నిర్ధనుడివైనా, బాహ్యాంతర దృష్టుల్లేని అజ్ఞానివైనా, తాపత్రయంతో తల్లడిల్లుతున్నటువంటి వాడివైనా, పాప పరిహారం కోసం ఐశ్వర్య శ్రేయోమార్గాలు సిద్ధించడానికి శ్రీనివాసుడు వేంచేసి ఉన్నటువంటి శ్రీపర్వతానికి వెళ్ళి అక్కడ స్వామివారి సేవా తత్పరులైనటువంటి వారి ద్వారా శ్రీహరిని ప్రార్థించు. ఇదేదైతే వేదములో చెప్పబడినటువంటి రీతిగా నిత్యోత్సవ నైమిత్తికోత్సవ अस्यां श्रुतौ श्रीवोदाग्नगा भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् असदेव देवस्या भगवतो नारायणस्या श्रियपदे पुरुषोत्तमस्यां श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्या शेषाचलनिवासनः श्रीभूमिलीलासमेत श्री श्रीनिवासपुनः प्रीत्यर्थं श्रीविकासभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्मकर्माङ्गं रक्षाबन्धनकर्माङ्गम् औपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्याराधनकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणशुद्ध्यर्थं नृत्यर्थं शान्त्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये यादव विश्वक्सेनाराधनं करिष्ये रदङ्गं करकाराधनं करिष्ये. ओं धारायु सप्तसुसमानशेषो सरत्सरेत्सु परिपूरितेषु अपोऽपि गृह्णन् प्रतिपादकश्रेणुत्ताकं सुरगं शर्मा इदमापस्वा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पुतमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एतैर्शतं वरुणगे सहस्रं विघ्निकाप्पा शान्तता पुरुत्रा तेभ्यो निरुष्णुर्विश्वे देवा अवञ्चितमृतस्य करके पांसभूतिकमावाहयामि जले वरुणमावाहयामि प्रजे समवाहयामि रक्तामृतमावाहयामि कलस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि कलस्पतये नमः वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सुप्रीतः सुप्रसन्नामरथो विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं स्वर्गगतमुस्वाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामकमर्चयेत् ओमाग्नेयोगस्माद्विजामहेत्ता विश्वे सदात्तमिदोर्शम्भो वैराजन्ते सुनिदत्तां रैषामधीशोपधानामनादिः यामेशस्तां दरितां ददातो पद्माकारमण्डले ओं विषक्से नमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः अमिताग्रमः सूत्रवत्यै नमः जगाग्रमः विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदा भगवत्प्रणज्ञासुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वा सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तघोराणि शाम्यन्तपापानि शाम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापानि शाम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापानि शाम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुवचक्रमे
पृथिव्या सप्तनाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदते पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गता व्रतानि पस्पसे इन्दस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपण्यवो जाग्रवाकं वस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्ने विष्णुगामदेवा भद्रं पश्येमाक्षविजत्राः स्त्रीरङ्गैः सृष्टवागं तस्तनो विर्वशे मदेवकितं यदागुः उदमिन्नसरदो अन्तिदेवागत्रानश्चक्रादिरसं तनूनां पुत्रा सोयत्रवतरा भवन्ति मानो मद्यारीषता गर्गन्तोः अविद्योऽन्तरिक्षं मरुधर्माता सविता सपुत्रः विश्वे देवादितिः पञ्चजनामैतिर्जातमितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्कुर्वेदावृढं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यतद् गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य वैवाहिकमहोत्सकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति इन्द्रो वज्रस्तवा स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्णेमिस्तनो बृहस्पतिर्दधातु प्राणानागम्य वैवाहिकमहोत्सकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्महव्यै नमसो वसत्या मित्रं देवं मित्रसेगन्नो अस्तु अनुराधान विषावर्धकन्तः रतञ्जीवनरथस्वीराः प्राणानागम्य वैवाहिकमहोत्सकर्माङ्गम् अद्य क्रियमाण सर्वकर्मसु सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याः भगवद्यजनकर्मणि पुण्याः मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याः मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याः मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टां योभुवस्तानवोर्ध्यसाधना महेरणा चक्षुषे योवसितमोरस्तस्य बाजगते घनः वृधिरिव मातरः तस्मा अरङ्गमा वोगस्यक्षगा गजन्मता आपो जनगता अचनः दिविस्त्रगस्वान्तरिक्षे यदस्य पृथिव्याः सम्भवत् ब्रह्मवक्षसमसि ब्रह्मवक्षसागत्वा पवमानस्वर्जनः पवित्रेण दर्शनिः यः पूतास पुनातु मां पठन्तु मादेव जनाः पठन्तमनबोधिया पठन्तु विश्व आगमः तदवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यत अग्ने कृत्वा क्रतो गुम्भृणो यत्तवित्तमक्षसे अग्निरुतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणते दैव्याघात् यस्यै भक्वे स्तनवो वितपृष्टाः तगावदन्त सदमात्येषो वयज्ञस्यामृतगौरकीनां वैश्वानरो सुवर्मा पुनातो वादप्राणेन शिरोमगोभूः द्यावा पृथिवीपकशापगोभिः वृतावरे यज्ञगे मापणीतां प्रगद्भ्यस्सवितस्त्रभिः वसिष्ठैर्देवोन्नभिः अग्ने दक्षिणे पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति वृषभिस्समृतकम्बसं सर्वकं सबूतमश्नादि सवितं मातर्ष्वणा पावमानीर्यो अद्येति वृषभिस्समृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वश्चगनी पृथगाही पयस्वतीः वृषभिस्समृतोरसः ब्राह्मणे समृतकं विधं पावमानीर्दिशन्तरः इमं लोकमदो अहं कामान् समर्थकन्तरः देवैः समापृताः पावमानी स्वस्यगनी सुतगाहे कृतस्थितः ऋषभिस्समृतोरसः ब्राह्मणे समर्थकं विधं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण अवमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीतिः सगमा पुनातो सामसस्यावरुणः समीच्या यमहोराजा प्रपणावि पुनातमां चतवेदामोर्जगञ्चापणातो तच्छंयोरावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी शस्त्रस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगादभेषजं षण्णो शुद्धपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां देवार्तुजो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहाः प्रभवो मार्जगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां यज्ञसंवत्सरो यज्ञपदन्मार्जगन्ताम् अतो धराधरैर्नाघेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादात् महिमानमीशं
सप्त प्राणा प्रोवन्त्युस्मात् सप्ताक्षितः समितः सप्तजिह्वा सप्त इमे लोकाः यशुचरन्ति प्राणा गुहासगां निकिताः सप्तसप्तां पुरुणायर्महाविश्वक्सेनागर्मः पुनःपाद्यं पुनर्ग्यं पुनराचमणीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏశాయ ఇప్పుడే పుణ్యాహవచన కార్యక్రమాన్ని అలాగే విశ్వక్సేన ఆరాధనను కూడా నిర్వర్తించారు. ఆ ముందు సంకల్పాన్ని కలశారాధనను కూడా నిర్వర్తించి ఆ తదుపరి తంతు పాటిస్తూ ఉన్నారు. ఏదైతే విశ్వక్సేనుడు ఎంత గొప్పవారు, స్వామి జ్ఞాన ప్రదాయకుడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏదైతే విఖనస ప్రోక్తమైనటువంటి వైఖానస ఆగమోక్తంగా జరిగేటటువంటి ఈ కళ్యాణ క్రతువుని వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తే అదృష్ట భాగ్యం మనందరికీ కలిగితే మరి అటువంటి భాగ్యాన్ని మనకి అందించినటువంటి వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు స్వామివారే. ఆ స్వామికి ఈరోజు భక్తి వరేణ్యుడు ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుడు. అంటే సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన మహావిష్ణువుకి శివగణాలకు విఘ్నేశ్వరుడు అధిపతి అయితే మరి విశ్వక్సేనుడు విష్ణు గణాలకే అధిపతి. వీరిద్దరూ కూడా గజముఖులే. అయినా విఘ్నేశ్వరుడు ఏకదంతుడు, విశ్వక్సేనుడు వారు ద్విదంతురు. రూపురేఖల్లో వినాయకుణ్ణి పోలి ఉంటాడు. ఎవరైతే గజముఖుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా రక్షగా ఉంటూ ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తాడు అని చెప్పి శాస్త్రం. యస్య ద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి విష్ణు సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుని ఆశ్రయిస్తారో వారికి ఎన్ని అడ్డంకులైనా కూడా తొలగిస్తారు అని చెప్పి అర్థం. అసలు ఈ విశ్వక్సేనుడు ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే పంచపాలికలలో స్వామివారికి నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఏదైతే ఫలవృద్ధి జరగాలి, సస్యశ్యామలంగా ఆహార పంట అనేటువంటిది లభించాలి, తద్వారా భగవద్గీతలో చెప్పినట్లుగా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. ఏదైతే ఆహార సమృద్ధి కోసం ఫలమంత అవ్వాలి అని చెప్పి స్వామికి నివేదించేటటువంటి ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమం ద్వారా మనం భగవంతుడికి అర్చనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే ఈయనెవరయ్యా ఈ విశ్వక్సేనుడు అని చెప్పి అంటే స్వామివారే ఒక రాక్షసుల బాధను తొలగించటం కోసం ఓసారి వైకుంఠానికి వచ్చినటువంటి దేవతలంతా కూడా తమను వారిని రక్షించమని చెప్పి శ్రీహరినే వేడుకున్నారట. అప్పుడు శ్రీమన్నారాయణుడు చంద్ర అనేటువంటి వాణ్ణి పిలిచి రాక్షసులను తరిమి కొట్టమని చెప్పి ఆదేశించాడు. స్వామి ఆదేశముతో రాక్షసులకు మరి చంద్ర అనేటువంటి వాడు తరిమి కొట్టాడట. అతడి శౌర్య పరాక్రమం మెచ్చుకున్నటువంటి నారాయణుడు తన సర్వ సైన్యాధిపతిగా ప్రకటించాడు. ఓం షణ్ణోడిదత్తాంతవదోజగర్తాన్ స్వయంపురగ్రే మృతగే మృతాగా ఓం శమమాహయామి శాస్త్రి శమమాహయామి అనంతమవాహయామి నాగరాజమవాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పైః పూజయామి శేషాగ్రమః శాస్త్రీషాగ్రమః అనంతాగ్రమః నాగరాజాగ్రమః శేషాగ్రమః గురోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సుప్రీతः సుప్రసన్న వరద భవతు. ఓం స్వస్తి నోమితామస్వినాభగ స్వస్తి దేవేర్వణః స్వస్తి పూషా అసునోధాతన స్వస్తి ధ్యామా పృథివీసు చేతునా స్వస్తగే వయోబ్రవామహి సోమం వస్తే ఓనస్య గస్పతిః బృహస్పతిం సర్వాగణం తుస్తగే తుస్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసగ్ని స్వస్తగే దేవా అవంత్రవో స్వస్తగే స్వస్తినో రుద్రపాత్వం మాసః స్వస్తిమిత్రావరుణ స్వస్తిమధ్యే రేవతి స్వస్తిరగింద్రశ్చాగ్నిశస్తినో దితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రవసా వివ పునర్దతాజ్ఞతా జానతా సంగమే మహే స్వస్తగనంతార్క్షవర్షిణే మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బృహద్య సోణావివారుహేమ హోముచమాంగిరా సంగం జస్యాత్రయం మనసా చతార్క్షం ప్రయతమాన్ శరణం ప్రపద్యే సంబాధే శుభగన్నోస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు.
ఏదైనా కూడా బలమైనటువంటి సంకల్పం లేనిదే మనం ఏ కార్యము కూడా చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. సంకల్పాన్ని స్వీకరించినటువంటి వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలగకుండా విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి అనేటువంటి భార్యలు ఉన్నారో అలాగే ఈ విశ్వక్సేనుల వారికి కూడా సూత్రవతి జయ అనేటువంటి భార్యలు ఉన్నారు. అంటే బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం మొదలుపెట్టి సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుంది. వైఖానస ఆగమోక్త ప్రకారం తిరుమల శ్రీవారికి నిర్వహించే ఈ నిత్య కైంకర్యమైనటువంటి తిరుకళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనులది ప్రధాన పాత్ర కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే చాలు మరి సమస్తమైనటువంటి భార్యలైనటువంటి సూత్రవతి జయ వీరిరువురి ద్వారా ఆ జయాన్ని కలిగించటానికి కార్య విఘ్నాలు కలగనీయకుండా ఉండటానికి నిర్వర్తించేబడేటటువంటి ఈ రక్షాబంధన సూత్రం ద్వారా స్వామివారు దీక్షా కంకణధారులై జగద్రక్షకుడైనటువంటి స్వామి ఆయన మనందరినీ కూడా రక్షించేటటువంటి వారవుతారు. ఏదైతే ఒక్కసారి మనం స్వామిని ఆశ్రయిస్తే చాలు, ఆయన గోవింద అనేటువంటి నామాన్ని మనం ఉచ్చరిస్తే చాలు, సమస్తమైనటువంటి పాపాలు సంకటాలు ఏవున్నా కూడా ఆయన తొలగిస్తాడు. బ్రహ్మాండ పురాణములో కూడా ఏదైతే భృగు నారద సంవాదములో వెంకటాద్రికి అనేకములైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఫలంతి వివిధ వృక్ష తత్రత్యా సమయం వినా సత్వేషు బలవత్సరం బబాధే నైవ దుర్బలం తపస్యతి విజయశాంతే శాంతం సర్వమభూద్భవం. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరగబోతున్నది. భక్తికంగా వీక్షిద్దాం. श्रियं वयोचरित्रभ्यो ददातो श्रियं वसाना अमृतत्तमागन्भवन्ति सत्याः समिदामितद्रो. श्रीदेव्यै नमः. रक्षाबन्धनं करोमि. मेदिनी देवी वसुंधरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसपुत्रनाकं श्रोत्रं विष्णुर्मणः. हरण्यै नमः. रक्षाबन्धनं करोमि. ॐ विष्णुस्त्वां रक्षतो चक्रपूर्तं दनः पूर्वकं शक्तिर्दक्षिणम् अपरं गतोति चेन्नन्दकोदस्तात्वासकिरन्तरे पुतरे स्त्राः. विज्ञो विज्ञाधीशात् प्रसादात् इन्द्रो भगात् दुःखात् यमो वरुणो विक्रमात् कुबेरोर्दक्षगात् श्रीः सर्वाभ्यभूनाभ्य सम्यक् मनसः सर्वे रक्षन्तु. रक्षाबन्धनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु. प्राणानागम्य अस्यां सूतौ श्री श्रीनिवासवनः वैवाहिक महोत्सवकर्माङ्गम् उपासनाग्नौ आघातकर्म करिष्ये. ओं यतोऽन्विन्दं स्तमां शुद्धं शुद्धेन साम्ना
शुद्धैरुग्धैर्वा वृद्धांसं शुद्ध आसीर्वा अन्नमत्तो इन्द्रः शुद्धो न आगहि शुद्धः शुद्धा विरूतिभिः शुद्धोदगं विधा आर्या शुद्धो मध्यः सौम्यः मय्यासीरस्तु मयि देवभूतिः दैव्या होतारामृशन्तपूर्वेरिष्टास्यामतनुवा सुवीराः उद्दन्यमानमस्या अमेद्यम् उपपाप्मानं यजमानस्य गन्तो शिवानुशन्तशन्नो माता पृथिवी तोकसाता स्तण्डुले भूमिमवाहयामि रेखायां स्कन्दमवाहयामि करणे पितॄणवाहयामि तत्सवितुर्वरेण्यं न प्रचोदयात् जातवेदो भुवनस्य रेन्दवसो गज्जनिष्यते आज्ञमश्वत्ताजनगन्योमगोभूः उदिरमन्यस्वा सरस्तेरमन्यस्वा देवसवितप्रसुवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तावसीवतस्वरुचो वेन आवह सबुज्ञावमास्य विष्टा सदस्यो निनुदश्चवः ॐ ब्रह्माणमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः हितमासनं सोमो वेरगं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदत्यगं सवेयं पुतस्रणं योदास तस्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाभ्यो नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे जमानो अस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकस्तत्रैव यजमानञ्चदेहि ॐ प्रोक्ष समप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे जमानो अस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकस्तत्रैव यजमानञ्चदेहि ॐ प्रोक्ष पात्रादादावमादागाम् पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा कोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णामृतन्ता स्तृणामि पाठस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि ओं परिस्तरणगोर्चेषु विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि तदा विष्णुमवाहयामि व्यापी नारायणमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्यपत्नेष्यामि जमानवासं यच्च प्रणयज्ञं देवतावर्धयत्तन्नाकस्य वृष्टेजमानो अस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकस्तत्रैव विघ्नवाञ्छदेहि ॐ प्रणग सोमापप्रणेष्यामि जमानवासं यच्च वर्धयत्तन्नाकस्य पृष्ठे जमानो अस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकस्तत्रैव विघ्नवाञ्छदेहि ॐ प्रणग पात्राणि देवयज्ञागैः संविषन्तां दीर्घपात्राणि देवयज्ञागैः दक्षिणप्रणितौ ब्राह्मणेन तीर्थेन प्रजातिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि यज्ञमवाहयामि सोममवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि प्रजातिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मृतमवाहयामि रुद्राणवाहयामि अपौपस्पृश्य ॐ श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि कक्षते सोममवाहयामि औपासनयज्ञमवाहयामि यज्ञदेवतविस्मान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिष्णुरूपामि वृणेष्णुरूपामि इन्द्राष्णुरूपामि यज्ञेष्णुरूपामि सोमाजिष्णुरूपामि यज्ञेष्णुरूपामि सोमाजिष्णुरूपामि अग्निसोमाभ्यां जिष्णुरूपामि वसुभ्योष्णुरूपामि मरुद्भ्योष्णुरूपामि रुद्रेभ्योष्णुरूपामि अपौपस्पस्य ॐ श्रीविष्णुवेष्णुरूपामि बृहस्पतिष्णुरूपामि मित्राजिष्णुरूपामि वरुणाजिष्णुरूपामि आदित्येभ्योष्णुरूपामि असुभ्यां जिष्णुरूपामि पूष्णेजिष्णुरूपामि कक्षाजिष्णुरूपामि कक्षे सोमाजिष्णुरूपामि औपासनयज्ञाजिष्णुरूपामि विश्वदेवेभ्यो सर्वदेवेभ्यो आज्यं तृप्पतिश्रयामि चरं तृप्पतिश्रयामि अग्ने ज्योतिरसि समितः स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं वक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकं वक्ष प्रत्युष्टा अरातयः चित्पदे स्वा पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्रस्य विस्वाहा वाक्पदे स्वा पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्रस्य विस्वाहा देवस्थादेवता पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्रस्य विस्वाहा कृतसम्पूर्णावासविदो गृहीत्वा मूलाग्राभ्याग्रस्पर्शयित्वा
इमामे अग्नैष्टका सन्तो इंद्राग्रमः अग्ने नमः यमाग्रमः नमः वरुणाग्रमः वायुवे नमः कुबेराग्रमः ईशानाग्रमः अग्नये नमः उतमहाग्रमः उतासने नमः कृष्णवर्तने नमः देवमुखाग्रमः सप्तजक्वाग्रमः वैश्वानराग्रमः यज्ञपुरुषाग्रमः अदिरमन्यस्वा सहस्रमन्यस्वा देवसवितप्रसवा ओम अयन्तहित्मा आत्माजवेदस्तेनेत्यस्तवर्धसदेर्दवर्धगतास्मान् प्रजगा वसुब्रह्मत्सेनान्नाध्येन समेतगस्वाहा वायुव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राग स्वाहा अग्नये स्वाहा सोमाग स्वाहा अग्निशोमा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा असुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा अक्षय सोमाग स्वाहा औपासनयज्ञाग स्वाहा अग्निस्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्व्यादिगार्ग्याचरुं सावित्र्या गृहीत्वा जक्वा व्यावतीर्जुहोति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवधेनमकुस्तानदेनमकुस्तासरस्तेनमकुस्ताः देवसविदप्रासाभिः अस्यां सुतो श्री श्रीनोस्वनः वैवाहिकमहोत्सवन्माङ्गम् औपासनाग्नौ आखारान्ते स्वरलोपे मंत्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे काले विपर्यासे कर्म विपर्यासे सर्वप्रायश्चित्तार्थं मतो देवदेवैष्णवोदरघोष्ये उदिरमन्यस्वा उदिरमन्यस्वा सरस्तिरमन्यस्वा देवसवितः प्रसवा ओम अतो देवा अवन्तनो गतो विष्णुभुजक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुभुजक्रमे त्रेधानदते पदं समूढमस्य मागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि वस्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरागतग् स्वाहा तद्विप्रासो विपञ्जवो जाग्रवाकं विस्रविन्दते विष्णोर्गत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवतेनमकुस्तानदेनमकुस्ता सरस्तेनमकुस्ता देवसवितप्रासाभिः చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ కలలు నీకిపుడే నిక్కలలాయనే నెలతని నోములు నేడే ఫలియ జగదే కలలు నీకిపుడే నిక్కలలాయనే పలికిన సగినా సగినాను అతి వచ్చనవే తలచగాని విభుడు తానే ఇందువచెను చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి
సరి నీకు మగడాయ తొల్లిటి మీ పూజలు తుదకెక్కగలవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే తొల్లిటి మీ పూజలు తుదకెక్కగలవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే చెల్లుబడి నీ పదము చేకూడెగలవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చెల్లుబడి నీ పదము స్తన్వనేతనాం ఇమాంతమింద్రమేష్వస్వపుత్రాకం శుభగాంకురో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతే వందే శ్రీనగనోత్పలశిశిరం శేషాచలాదీశ్వరం బ్రహ్మాత్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్టైः సనకాదిర్మునిగణైः సంస్తూయమానం సదా భక్తానామఖిలార్తదాకినమహం శ్రీవేంకటేశం గురుం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథవ్యప్తేజో వాయురాకాశమదహంకారం వ్యక్తావ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమణి రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవ పరీ విరాజితే ఇంద్రాగ్నేయమనిర్తివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనే క్షుసురాసర్ప్రతిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ సాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమసరుక్షవత్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీణావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్యనౌ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతః ఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమూహమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు రసే ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షగార్థం రసపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामा तव सङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृता
अग्निष्टोमातिरात्राप्तोर्यामसान्तपनवाजपेग पौण्डरीक अश्वमेधहृतक्रतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रपदानुसारिभिः भृग्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहासप्रतिपादितकन्यादानकल्पोक्तसकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्सभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यहुवेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्गामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रागा आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतारोदः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्रागा आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवागा भक्तलोकपरिपालनागा किरीटहारकेयूरदिव्याभरणभूषितागा श्रीवत्साङ्कितवक्षस्कागा दिव्यकौस्तुभालङ्कृतागा दिव्यपीताम्बरधरागा दिव्यमाल्योशोभितागा प्रपन्नपारिजातागा निजावतारागा स्वर्णगरुडवाहनारूढागा अचिन्त्यात्पुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकरागा सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्रागा षड्नक्षत्रे मकररासौ जातागा श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वरागा ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यागिनीं भार्गवच्छवन आप्नवान और्वेदलपञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पधनगां श्रीदेवी नाम्निमिमां कन्यां प्रणीत्वं प्रणीमहे दास्यामि। ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यागिनीं कास्यपावत्सारणैर्द्रिवत्रयानुषयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कृषभप्रजापतेः सङ्कल्पधनगां भूदेवी नाम्निमिमां कन्यां प्रणीत्वं प्रणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणेयुतां दास्यामिष्टवेतुभ्यं ब्रह्मलोकजिगीषका कन्यां तलङ्कृतां साध्वीं शैलायुषमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. శాస్త్ర ఆగముక్తంగా జరిగేటటువంటి ఈ కళ్యాణ క్రతువులో కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆ తదుపరి మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇంతవరకు కూడా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలు చెప్పి ఎంతటి గొప్పవారు వీరు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడే ఈ ప్రవరల ద్వారా తెలుసుకున్నాం.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మరి ఈ మహాలక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క భార్యగా ఈ భూమి మీద రకరకాల అవతారాలను ఎత్తుతూ అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుని యొక్క భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య అయినటువంటి పద్మావతిగా అవతారాలనెత్తి అతన్ని వివాహం చేసుకుంటుంది. అంటే ఈమెని మనం పిలిచేటప్పుడు మహాలక్ష్మి అని చెప్తాం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంకుశగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. అంత గొప్పదైనటువంటి అమ్మ యొక్క స్థుతి చాలా గొప్పది. అంటే జగన్మాతగా పిలువబడుతూ ఉన్నది ఆ తల్లి. మరి భూలక్ష్మి కూడా ఏమన్నా తక్కువైనదా అనంటే మనందరినీ కూడా భరిస్తూ ఉన్నటువంటిది ఆ భూమాత కూడా. వేదములే విష్ణువునే యజ్ఞ స్వరూపంగా వర్ణించినాయి. విష్ణుర్వై యజ్ఞ యజ్ఞో వై విష్ణు అని చెప్పి వివరించినాయి. మిగిలిన దేవతలంతా కూడా యజ్ఞములో తమ తమ భాగాలను మాత్రమే స్వీకరిస్తారు. కానీ విష్ణువు యజ్ఞస్వరూపుడు. అందువల్ల దేవతలలో విష్ణువుకి ఆధిక్యత లభించింది. అగ్నిరవమో దేవతానాం విష్ణు పరమః అని వైదిక క్రియాకలాపంలో విష్ణువుని దేవతా శ్రేష్ఠుడిగా కీర్తించడం జరిగింది. అంటే విష్ణువు హవిర్భోక్త మాత్రమే కాదు, అంతకుమించి విష్ణువు యజ్ఞస్వరూపుడు అని చెప్పి వేదాలన్నీ కూడా స్తుతించినాయి. యజ్ఞాంగములైనటువంటి 4 దీక్షలు, 3 ఉపసత్తులు, మొత్తం 7 స్వర్గము నుండి భూమికి వచ్చి సువర్ణముఖి నదీ తీరములో 7 కొండలుగా మారినాయి. యజ్ఞపురుషుడు యజ్ఞం వరాహంగా ఆవిర్భవించాడండి. మరి ఇటువంటి సప్తగురుల్ని మనం అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రహ్మాండ పురాణములో ఈ పర్వతాలకే వృషభాద్రి అని చెప్పి పేరు ఉంది. మనం వృషాద్రి అనే పేరు కూడా ఉన్నది. అంటే శ్రీశైలానికి దక్షిణ భాగమున శివభక్తుడైనటువంటి వృషభాసురుడు బలగర్వితుడై తిరుగుతూ ఉంటే శబర వేషధారి వేటాడుచున్నటువంటి శ్రీనివాసుని చూశాడు. వృషభాసురునికి శ్రీనివాసునికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. వృషభాసురుడు తన మాయతో సృష్టించి ప్రయోగించుతున్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా శ్రీనివాసుడు తన మాయచే భస్మం చేస్తూ ఉన్నాడు. అంతలో వృషభాసురుడు యుద్ధములో శ్రీనివాసుని జయింపశక్యము కాదని తెలుసుకుని తన మాయచే అంతర్ధానమయ్యాడు. అంతటా శ్రీనివాసుడు ప్రేషయామాసనాశాయ తతశ్చక్రం జనార్దన నాశకం సర్వదుష్టానాం సర్వదేవ నమస్కృతం. దుష్ట శిక్షణ చేయుటలో సామర్థ్యం కలది, సర్వదేవతలచే నమస్కరింపబడినది అయినటువంటి సుదర్శన చక్రాన్ని రాక్షస మాయ నశింపజేయడానికి ప్రయోగించాడు. ఆ చక్ర మాయచే రాక్షసమాయ భయంకరమగు రాక్షస సైన్యమంతా కూడా కారుచిచ్చుచే అతన్ని భస్మమగునట్లుగా నశింపజేసింది. సుదర్శన చక్రంచేత తన మాయ నశింపజేయబడినంతనే వృషభాసురుడు ఆశ్చర్యపడి తనకు మరణ సమయం సమీపించిందని భావించి ఈ శబరుడు సామాన్యుడు కాడు, మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా జీవరక్షణ హేతునా సకలమైనటువంటి జీవకోటి అంతా కూడా రక్షింపబడాలి అనేటువంటి మంత్రంతో ఈరోజు స్వామివారికి అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అర్చకవరేణ్యులు. సభక్తికంగా వీక్షిద్దాం. ప్రజాపతిః సోమగం రాజానమసృజత తంత్రగో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిః సోమగం రాజానమసృజత తంత్రగో వేదాన్వసృజ్యంత
तान् हस्ते कुरुता अदः सीता सावित्री अरण्येण माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु। సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము చీనురాడు గద్దరి తన లాగులు కందము నీడు. వత్తి కిట్టిరమ్మనరే వచ్చీనురాడు గద్దరి తన లాగులు కందము నీడు. బదులు నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట. బదులు నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట. ఐదిరమణ్యస్వ మదిరమణ్యస్వ సహస్రమణ్యస్వ దేవసమిత ప్రసువ ఓం ఇమం మే వరుణ श्रुदेह मध्याचमडगा तामवस्राजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमान सदाढा आस्तेजमानो हविर्भिः अहेडमानो वरुणे हवोदृशकं स्वान आयुप्रमोषे स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य खेडोपगादिशीष्टाः अजष्टावणिनमस्तोर्जानावि स्वाद्वेषागं च प्रमज्ञस्मत् स्वाहा सत्तन्नो अग्ने वमावोति नेदिष्टो अस्यावडसो अव्युष्टो अवयक्ष्मणो वरुणकं राणो विवडिकं सुगभो नयेति स्वाहा तमग्ने अयासयासन्मनसा गितः अयासं हव्यमोक्षेयानो देहिबिणिजग् स्वाहा चितं च स्वाहा चित्तस्य स्वाहा आगोदं च स्वाहा आगोदस्य स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दृढश्च स्वाहा पूर्णमाच्च स्वाहा बृहच्च स्वाहा अनन्तरं च स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शिव स्वाहा ओं भूर्भुवस्व स्वाहा ऐतेनमकुस्तादेव सविता प्रासामि सिनासुना वैवाहिक महोत्सकर्मांगमोपासनाग्नो हरहोमं ऋष्ये अदिरमन्यस्व अनुदिरमन्यस्व सहस्रमन्यस्व देवसवित प्रसव इमान् लाजानामित्यभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरणुमञ्जताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवहनां तथग्नेरणुमञ्जताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा
इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च सम्मदनान् तदग्नेरनुमञ्जताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ श्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अग्निर्मकुस्तादेवसविदप्रासादिः प्राणानागम्या स्विनः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो हज होमान्ते होदोषप्रायश्चित्तार्थं मतो देववैष्णवतिर्घोष्ये अवतिर्मन्यस्व नविर्मन्यस्व सहस्रमन्यस्व देवसविदप्रसव ॐ अतो देवा अवन्तनः अतो विष्णुचक्रमे पृथिव्या सततः विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदे पदं समूढमस्यवाकं सुरे स्वाहा त्रीणि विधावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो पदानि पुष्पसे इन्दस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरागतज्ञ स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागमस्य विन्दते विष्णोर्गत्परमं पदज्ञ स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा उदयनमकुस्तादेवसविदप्रासाभिः वैवाहिकमहोत्सकर्माङ्गम् औपासनाग्नौ कर्मसाद्गुण्यात् विष्टान्तो होमं करिष्ये उदयनमन्यस्व उदयनमन्यस्व सरस्वतिर्मन्यस्व देवसविदप्रसवान् ओम यदस्य कन्मनो त्रीणि संविद्वान् विभाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नदाग स्वाहा अग्नगेन्नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादष्टकं सर्वत्रैवानादिष्टं देवमोष्मै स्वाहा अग्नगे ष्टुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदगे स्वाहा यन्म आत्मनोमिन्दाभूदग्धे सत्पुनरः जतवेदा विचर्षणि स्वाहा पुनरग्निशिक्षदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वेशनं चक्षात्तवक्षो स्वाहा इष्टेभ्य स्वाहा मृतनिष्टेभ्य स्वाहा वेदन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा गौराद्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ यदो धूमयिदेहि स्वाहा यवस्यधीमहि मृत्योर्मे पाक स्वाहा सूर्यस्यधीमहि चक्षुर्मे पाक स्वाहा सोमस्यधीमहि चित्तमे पाक स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाक स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं पाक स्वाहा सप्तते अग्ने समितः सप्तजिह्वा सप्तऋषगसतमप्रियाणि सप्तहोत्रा सतधात्वा सप्तयोनिराप्रणस्वाकृतेन स्वाहा विद्वानुष्टभृतेन पूर्णमावसंजो मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा प्रतिभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदर्जीर्णः स्वाहा द्यौर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा सप्तमे अग्ने समितः सप्तजिह्वा सप्तऋषगसतमप्रियाणि सप्तहोत्रा सदधात्वागच्छन्ति सप्तयोनिराप्रणस्व कृतेन स्वाहा प्रदानभित्वाननिष्ठभृतेन पूर्णमाकुरञ्जुः मनसा प्रजापतये स्वाहा आद्यदेशम् इन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यत वेदस्तृप्यत द्यौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् अवधेरमगुस्ताशोस्तेरमगुस्तादेवसविदप्रासाभिः दक्षिणावतरतावायतां यथास्थानं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भोगा पूर्णवशपूर्णं मे भोगा सन्मे भोगा अक्षतपक्षित्येजुहोमि अक्षतो मे चेष्टाः प्राच्यां दक्षिणागां उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां नाच्यन्ताम् पश्चिमदप्रजोपनया दक्षिणदप्रजोपनया उत्तरदप्रजोपनया पश्चिमदा विष्णु सदनमसि दक्षिणदा विष्णु सदनमसि उत्तरदा विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि सर्वान् प्रथमोक्त्या ग्रन्थिं विसृज्य आद्भिः प्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आदित्यस्वो नमः
त्रगाकुशं जपदग्ने कश्यपस्य त्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घायुत्मागा बलागा शतागा स्वन्तवत्तसे त्रगाकुशम् आपोगष्टामगोपवस्तानपूर्ध्यर्थातना महेरणाय दक्षते व्यवस्थितमोदृश्यवादगते गणः श्रुतिरिव मातरः तस्मा अरङ्गमा भोगशिक्षया गजन्मता आपो जनगता जनः यत्ते नाहं वरस्ये भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो मयि मेधां मयि प्रजां मयीन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योऽभ्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं पदासनात् अत्यन्तमयादेव परिपूर्णन्दस्ते प्राकृतानि होमकर्मात्मकानि वै स्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणागे समर्पयामि भगवत्स्वाराधनं सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं पुनर्घ्यं प्रणाचमणीयं समर्पयामि विनाशकं यथास्थलं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय प्रदागमनाय आद्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ ఓం నమో వెంకటేశాయ. అగ్ని గాయత్రి జపాన్ని నిర్వర్తించారు. ఏదైతే మనం పేలాలు నక్షత్ర స్వరూపాలుగా చెప్తారు కాబట్టి దీన్ని లాజహోమం అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమమే ఈ లాజహోమం. ఈ హోమాదుల ద్వారా దేవతలు సంతోషించి మనకు కావలసినటువంటి సకలమైనటువంటి సిరి సంపదలను ఒసంగుతారు అని చెప్పి విశేషం. అంటే ఏదైతే మనం అగ్నిలో వేసినటువంటి పదార్థాన్ని ఆ దేవతకు అందజేస్తే ఆ దేవతలు సంతృప్తి చెంది మనకి కావలసినటువంటి సంపదలన్నీ కూడా వాళ్ళు సంగుతారు. ఆ తదుపరి వారణమాయిరం అనేటువంటి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాల్ని శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఆవిడ ఏదైతే ధనుర్మాసములో కీర్తిస్తూ ఉన్నామో అది వైష్ణవ భక్తికి తార్కాణంగా చెప్తూ ఉన్నామో అటువంటి కృష్ణ ప్రేమను ఏ విధంగా ఆవిడ తెలియజేసింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అంటే గోదాదేవి ప్రేమకు కృష్ణుడు లొంగక తప్పలేదు. ఆయన తన తండ్రి అయినటువంటి విష్ణుచిత్తునికి కనిపించి చెప్పాడు గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని. అక్కడ రంగనాథునిగా వలసినటువంటి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. అందుకే శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్నటువంటి విష్ణుచిత్తున సంతోషానికి అవతలు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని అక్కడకు తీసుకుని వెళ్ళి శ్రీరంగానికి బయలుదేరాడు. మరి అక్కడ కేవలం పెళ్లి కూతురుగా గర్భగుళ్ళోకి ప్రవేశించినటువంటి గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఆ ఘట్టాన్ని తలవింపజేసేదే వారణమాయిరం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మాలా పరివర్తనం స్వామివారికి సమర్పించినటువంటి మాల అమ్మవారి మెడలో సమర్పించి మరలా స్వామివారికే దాన్ని అలంకరింపజేస్తూ ఉన్నారు. ఆ తదుపరి భూదేవి మాతకు కూడా దాన్ని అలంకరింపజేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. అవ్యయుడలోకేశుడు అజుడను నన్ను ఎరుగువాడు సర్వపాపముల వీడి పొందును శాంతిమయమగు మోక్షమున్ బుద్ధియును జ్ఞానమ్మును పుడమిలో సత్యంబు శమముదమము తపము దానమహింసయు తత్వమును సుఖదుఖములు క్షమయును. భూదేవి అమ్మవారికి కూడా సమర్పించి అదే పుష్పమాలను స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు సభక్తికంగా. యశమును అపశయమ్మును తుష్టియు భయంబు అభయమ్మును కలుగుచుండును ప్రాణికి నా వలన కర్మానుసారముగను. భగవంతుని యొక్క అనుగ్రహంతోనే మనకి ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పి భగవద్గీత కూడా చెప్తూ ఉన్నది.
ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. అన్నమాచార్య సంకీర్తన ఆలాపన ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలుగుతూ ఉన్నది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. ఎంత వైభవంగా జరుగుతూ ఉన్నది ఈ కళ్యాణ మహోత్సవం. స్వామివారు కళ్యాణోత్సవ ప్రియుడు కావున నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణము ద్వారా భక్తులందరినీ కూడా మనందరినీ అనుగ్రహిస్తాడు అని చెప్పి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. Namo